హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి మిక్స్డ్ వెజ్ కర్రీతో రెడీగా ఉన్నాను. ఈ కర్రీ మనకి రోటీతో గానీ, రైస్‌తో గానీ చాలా బావుంటుంది. చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని, అందులో ఆనియన్స్ వేసుకొని, మిర్చి వేసుకుందాం. దానికి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకున్నాక, ఇందులో నెక్స్ట్ మనకొచ్చేది టమాటోస్ వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత. టమాటోస్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటోస్ వేసుకున్నాం కదా! ఇది బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకుందాం. ఆయిల్ బాగా తేలాలి. తేలిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. తర్వాత ఆలు వేసుకుందాం. బంగాళదుంపలు బాగా మగ్గించండి ఒక 2 మినిట్స్. తర్వాత మనకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ కర్రీకి ములంకాడ. ములంకాడ ఉంటేనే ఈ కర్రీ వండండి, లేకపోతే వండొద్దు. ములంకాడ వేసుకొని బాగా మగ్గించుకుందాం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఇవేంటో తెలుసా? బొరబాటి అండి. బొరబాటి చాలా చాలా బాగుంటుంది. ఈ 3 కలిపి వండిన ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ బొరబాటి ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేయాలి. ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మునిగేంత వరకు వాటర్ వేసి కారం వేసుకున్నాం కదా! మునిగేంతప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ నాకు హాఫ్ గ్లాస్ పైన పడింది వాటర్. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర జల్లుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి. ఇందులో వెల్లుల్లి కానీ, మసాలా దినుసులు కానీ ఏమీ వాడలేదు. ఎంతో రుచికరమైన ఈ కర్రీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. Like, share and subscribe to my channel. Thank you.